తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలను తాండూరు ఎంఈఓ వెంకటయ్య సీజ్ చేశారు. సుమారు 4 లక్షల విలువలు గల పాఠ్య పుస్తకాలను ఓ ఇంట్లో అమ్ముతుండగా బీసీ జేఏసీ భాను ఫిర్యాదు మేరకు సందర్శించి పుస్తకాలు విక్రయిస్తున్న గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలతో గతంలోనే సమావేశం నిర్వహించి హెచ్చరించడం జరిగిందని, స్కూలు క్యాంపస్ పరిధిలో ఎలాంటి విక్రయాలు జరపరాదని పేర్కొన్న ఇలాంటి చర్యలకు పాల్పడడంపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని, వారి ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాళ్ళు మీటింగ్ అండి ఇదా ఫోన్ చేస్తారు. సుభాష్ తీసుకొని అన్ని రూమ్లలో ఉంటాయి. చూడు చూడు బాత్రూమ్లు ఉంటాయి అన్నిటువంటి. సార్ ఇది షిఫ్ట్ చేస్తారా మీ ఆఫీస్కి? ఇంతమంది షోకాస్ ఒకటి ఇచ్చినాము, దాని వాళ్ళకి సంజయ్కి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు అగైన్ మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తున్నారు. డీటెయిల్ మరి వాళ్ళకి పెనాల్టీ ప్రపోజ్ చేస్తారా, ఏం చేస్తారని చెప్పేసి మా పరిధిలో ఉన్నంత వరకు మేము రిపోర్ట్ పంపిస్తాము. ఫర్దర్ యాక్షన్ అయ్యే అథారిటీ తీసుకుంటాం. ఇప్పుడు ఇది రెండోసారి కదా సార్? అదే ఎంత పెనాల్టీ వేయాలనుకుంటున్నారు? అది డిస్ట్రిక్ట్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తారు. మా పరిధిలో లేని అవసరం అది, కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఏడానమ్మా ఇప్పుడు కిరాయికి ఇస్తులకు మీరు ఎందుకు కిరాయికి పెడుతున్నారు, ఎవరు ఉంటారు దీంట్లో, ఏం ఫ్యామిలీస్ ఉంటాయా, ఏమన్నా అమ్ముతారా, మీరు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఫ్యామిలీస్ కాదు, బుక్ చేయడం వల్ల బుక్ షాపులు అమ్మాలి, బుక్ షాపులు అమ్మాలి కదా. మీ ఇంట్లో అమ్ముతుంటే మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? బుక్స్ అనేది వాళ్ళ లైసెన్స్ ఉన్న బుక్ షాపులు అమ్మాలి. మీరు కిరాయికి ఇచ్చిన మేము బుక్స్ పెట్టుకుంటామంటే అంటే బుక్స్ ఎట్లా పెట్టుకుంటుంటే బుక్స్ షాప్లో పెట్టాలి కదా, మా ఇంట్లో ఎందుకు వెళ్తారు అని అమ్మలే కదా, మీరు ఆబ్జెక్షన్ చేయలేదు కదా. మీరు ఎవరు మీకు చూస్తలేదు, మీరు ఇంట్లో ఇప్పుడు ఎవరంటే కిరాయికి ఎంక్వైరీ చేస్తాం కదా, ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు ఎంక్వైరీ చేస్తాం కదా. ఇక్కడ అమ్ముతలేరు కదా, స్కూల్ తీసుకొని అమ్ముతున్నారు పెట్టరాదు కదా, స్టోర్ పెట్టరాదు. పెట్టుకున్నారు వాళ్ళు తీసుకొని అమ్ముతున్నారు. మీరు చదువుకుందని అట్లా చెప్పింది. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఎవరు, మీ ఇంట్లో కిరాయికి ఇస్తున్నారు, ఏం పెట్టిండ్రో, ఎవరు వస్తున్నారో మీ ప్రైమరీ డ్యూటీ కదా, మీరు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. మా ఇంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా అవుతున్నాయా? సింపుకో సుభాష్ సార్ ఫస్ట్ మధ్యాహ్నం మధ్యాహ్నం నువ్వు అది ఇడిచిపెట్టి సింపుకో ఫస్ట్. అట్లా సార్ ఒక్క నిమిషం వెనక ఇటు జరంటే చెప్పండి సరే మనం మాట్లాడదాం. మీరు పక్కన గమ్ తీసుకో బాలు, గమ్ తీసుకో. క్రాంతి గమ్ ఉందా? అన్నం తీసుకో, అన్నం తీసుకుంది. ప్లాస్టర్ 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 అన్నం తింటే కడుపులో ఉంటుంది.
గమ్మది గట్టిగా ఫిక్స్ ఉంటుంది గమ్మి ఇప్పుడు ఆడదేవాళ్ళే ఇంకా గంట చెప్పాలి ఇప్పుడు వచ్చి చిన్న పేపర్ కట్ సేవ్ చేస్తాను ఇలాగే చేస్తారు బాగా సార్ డాక్టర్ తీసుకోవాలి గైడ్లైన్స్ ఏమున్నాయంటే మేనేజ్మెంట్ బుక్ స్టాల్ దగ్గర కూడా మేనేజ్మెంట్ అమ్మరాదు. అది మేనేజ్మెంట్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసిన అమ్మలేదని రాసిచ్చిండ్రు. ఎవరు రాసి ఇచ్చారు? వీడియోస్ ఉన్నాయి కదా, అందరితో ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ప్రూఫ్ వీడియో కన్నా ఎక్కువ ఏది లేదు కదా సార్. ప్రూఫ్ ఉన్నది వీడియో ప్రూఫ్ ఉన్నాయి సార్, బాగా చెప్తా వీడియోస్ ఉన్నాయి. పెనాల్టీస్ ఏమని రికమెండ్ చేస్తాం వాళ్ళకి. ఎప్పుడు ఇంకెన్ని రోజులు సార్, ఇంకెన్ని రోజులు పెనాల్టీ వేస్తామని పెనాల్టీ అది అయ్యారా మేడం వేస్తాను. అట్లానే పెట్టండి ఏం కాదు. అది నాకు కాలాంది కిందట సార్, అది సైడ్ తీస్తుందేమో గది అది చేయాలి. చాలా అది లాక్ చేసేది మీద కాదు సార్, కింద లాక్ తీసాడు అవకాశం చేయొచ్చు. కింద ఉందా? కింద ఉందండి పైన ఇంకో పట్టగట్లకి అనుకున్నాము. కిందికి మీద కాదు. పెద్ద తీసుకోండి. పెద్దగా తీసుకొని ప్రాంతం ముడి ఎంత ఉంటుంది ముందు సెట్లు సెట్లు ఒక సెట్ ఎంత కాస్ట్? 10,000 యావరేజ్ అన్ని అంటే యావరేజ్ అంటే కొన్ని క్లాస్ 6,000 కొన్ని క్లాస్ 10,000 అంటే యావరేజ్ 7,000 అంటే యావరేజ్ అంటే 500. 600 ఉన్నాయి సెట్లు. 540 సుమారు 4 లక్షలు. సుమారు 4 లక్షలు. అయితే ఈరోజు మన బీసీజేఏసీ వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరిగింది. కొంచెం మీటింగ్ ఉండడం వల్ల ఆలస్యంగా రావడం జరిగింది. ఇంతమల్లి కూడా వీళ్ళు చైతన్య స్కూల్ వాళ్ళు మరి స్నేహ బుక్ సెంటర్ దగ్గర వీళ్ళు షాప్ ఇవ్వండి బుక్ సంబంధించిన కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయడం జరిగింది. అదే సందర్భం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మరి అన్ని ఆల్ తాండ్రు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్స్ అని మరి 3 days బ్యాక్ 4 days బ్యాక్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ యాక్టివిటీస్ కూడా చేయరా స్కూల్ ప్రిన్సిపల్స్లను గట్టిగా మందలించడం జరిగింది. అయినా కూడా మరి వీళ్ళు అప్పుడు వీళ్ళపైన కాంప్లైంట్ మళ్ళీ అగైన్ డిపార్ట్మెంట్ హెచ్చరించినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ
బుక్స్ అమ్ముతున్నట్టు మాకు కాంప్లైంట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి నేను ఫర్దర్ మేము ఎట్లా ప్రొసీడ్ కావాలని చెప్పేసి మా పై అధికారులు డిఓ గారితో సంప్రదించి రావడం జరిగింది. డిఓ గారి ఆదేశానుసారము బుక్ స్టాల్ సీజ్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ నిబంధనలు చెప్తుందంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ పెన్ను కానీ పెన్సిల్ ఎలాంటివి కూడా యూస్ఫుల్ యూనిఫామ్స్ బ్యాగ్స్ ఓన్లీ స్కూళ్ళల్లో ఓన్లీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే జరగాలి. ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ అమ్మరాదని ఉన్న గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే బుక్స్ ఎక్కడ అమ్మాలి, బుక్ షాప్లో అమ్మాలి. ఆ బుక్ షాప్ లైసెన్స్ ఉండాలి. వీళ్ళ బుక్స్ మేము అమ్మకోవద్దు అంటలేము, కానీ బుక్ షాప్లో పెట్టి లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో పెట్టి బుక్స్ అమ్మాలి. కానీ ప్రైవేట్గా ఒక ఇంట్లో పెట్టి ఇప్పుడు దీనికి అసలు ఈ ఇల్లు ఎవరిది, దీనికి లైసెన్స్ ఉందా, డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం మేము. అంతవరకు అయితే మేము దీన్ని బుక్ స్టాల్ మొత్తం సుమారు 4 లక్షల రూపాయల విలువ గల పుస్తకాలు ఉన్నట్టు మరి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళ సమక్షంలో సీజ్ చేసినాం. కాబట్టి ఇదంతా కూడా రిపీట్ డీటెయిల్ రిపోర్ట్ మరి జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించడం జరుగుతుంది. ఫర్దర్ వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ అయితే ఆ విధంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ పుస్తకాలు లేవు ఎంచాడు బాబు. ఈ బుక్స్ కాకుండా కాకుండా స్కూల్ పేరుతో ఫీల్ చేసి తీసుకున్నప్పుడు ఇచ్చేయండి. పెట్టుకున్నాం స్టోరేజ్ నోట్ బుక్స్ అవి అమ్ముకమే తప్పు. మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా మాట్లాడదు, మీరు మాట్లాడుతున్నాను అదే पूरे नोटबुक्स टेक्स्ट बुक इदेం బుక్ ఇది చూపి నోట్స్ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు అమ్మోది జిరాక్స్ ఇది నోట్ బుక్ టెక్స్ట్ బుక్ సార్ బుక్ అమ్ముతలేరన్నారా సార్ బ్యాగ్ లో పెడతలేమన్నారా టెక్స్ట్ బుక్ బ్యాగ్ లో ఉన్నాయా సార్ వినండి ఆ రోజు మాట్లాడుతున్నా బుక్ లో నోట్ బుక్ టెక్స్ట్ బ్యాగ్ లేదు.